హాయ్ వెల్కమ్ టు యూటీవీ. రోడ్డు ప్రమాదం జరిగితే చికిత్స ఖర్చుల భయం ఇక బాధితులను వెంటాడకపోవచ్చు. ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే ప్రాణాలు కాపాడే చికిత్స అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఈ దిశగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కసరత్తు చేపట్టింది. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ఆరోగ్యశ్రీ లేదా ఆయుష్మాన్ భారత్ వంటి బీమా కార్డులు లేకపోయినా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఈ పథకం వర్తించేలా కేంద్రం క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రమాదం జరిగినా బాధితుడికి 1.50 లక్షల వరకు ఉచిత చికిత్స అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. గతేడాది జూన్ లో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఖరారయ్యాయి. ఇప్పటికే చండీగఢ్, అస్సాం, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రయోజనాత్మకంగా అమలు చేస్తున్నారు. అక్కడ ఇప్పటి వరకు 5,480 మంది రోడ్డు ప్రమాద బాధితులు ఈ నగదు రహిత చికిత్స ద్వారా లబ్ధి పొందారు. ఈ చికిత్స ఖర్చులు పూర్తిగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ నుంచి చెల్లించనున్నారు. తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయడానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇప్పటికే రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రుల మ్యాపింగ్ ను పూర్తి చేసింది. 108 అంబులెన్స్ల కాల్ డేటాను ఆధారంగా తీసుకుని ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులన్నింటినీ ఈ పథకంలో అనుసంధానం చేయాలని భావిస్తుంది. ఈ పథకంలో రాష్ట్ర రవాణా శాఖ, పోలీస్ శాఖ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు పోలీసులు ఈ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. మొదట రాజీవ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ఉన్న 500కు పైగా ఆసుపత్రులకు లాగిన్లు ఇచ్చి నగదు రహిత చికిత్స అమలు చేయనున్నారు. అనంతరం ఆరోగ్యశ్రీతో అనుసంధానం లేని ఆసుపత్రులకు ఈ సదుపాయం విస్తరించనున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేంద్రం ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని సుమారు 1000 కోట్లతో ఈ కేంద్రాలను అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. ఈ చర్యలన్నీ కలిసి అమల్లోకి వస్తే తెలంగాణలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణ నష్టం గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూటీవీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యూటీవీ.